తమరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు వయసులో పెద్దవారైన మనసులో సభలో అతి చిన్నవారైన బుచ్చే చౌదరి గారిని మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు సార్. వయసున్న అనుభవం మనందరికి ఉపయోగపడితే, రాష్ట్రానికి ఉపయోగపడితే మేలని నేను కోరుకుంటా ఉన్నా. ఇదే సభలో 17వ సంవత్సరంలో ఒకే దేశం ఒకే పన్ను విధానం చేసేదానికోసం చర్చలు జరిగినప్పుడు అనేక రాష్ట్రాలు తమ అనుమానాల్ని నివృత్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన ఆదాయంగా ఉన్న ఎక్సైజ్ ఆదాయం కానీ, అమ్మకపు పన్నే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయం కనుక దెబ్బతింటే ఎలాగనే విధానం వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున దీన్ని సమర్థించారు. సమర్థించడమే కాదు, రాబోయే రోజుల్లో మేలు జరుగుతున్న భావనలో కూడా వారు అందరిని ఒప్పించడం జరుగుతూ ఉంది. అప్పుడు సంవత్సరానికి 2 లక్షల కోట్లు మాత్రమే వస్తుందని ఒక అంచనాతో దిగినప్పుడు ఈ రోజున దాదాపుగా నెలకి 2 లక్షల కోట్లు నెలకే వస్తూ ఉంది కేంద్ర ఆదాయం. ఆ విధంగా ఒకే పన్నుల విధానంలో ఆదాయం పెరిగింది. మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒకప్పుడు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఐటీ డిపార్ట్మెంట్ కానీ దుకాణాల దగ్గర నెల నెలా వచ్చి మామూలు వసూలు చేసుకునేవాడు. విజిలెన్స్ వాళ్ళు అయితే, సివిల్ సప్లై విజిలెన్స్ అయితే అదొక నెల నెల పన్నులు వసూలు చేసుకున్నట్టునే మామూలు వసూలు చేసుకునే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత చట్టాల్లో మార్పు తెచ్చిన ఫలితంగా ఇవాళ సెల్ఫ్ అసెస్మెంట్ స్కీమ్ వచ్చింది అధ్యక్ష. దానికి వచ్చిన తర్వాత పన్నులు పెరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి, అసెస్మెంట్లు పెరిగినాయి. కేంద్రానికి కూడా ఐటీ ద్వారా కానీ అమ్మక పన్ను ద్వారా భారీ ఎత్తున ఇన్కమ్ వస్తూ ఉంది. ఇవాళ తీసుకున్న సంస్కరణలు 2.0 కింద తీసుకున్న సంస్కరణలో నిత్య జీవన వస్తువులు కానీ, నిత్య ఔషధాలకు కానీ మేలు జరిగేలాగా కార్యక్రమం తీసుకున్నారు. రెండు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం కోసం. ఇవాళ మేము అనుకున్న ఆ రోజున 2 స్లాబ్స్ అనుకున్నాం, కానీ ఇవాళ 4 స్లాబ్స్ దాదాపుగా ఉన్నాయి. అప్పటికి చాలా తగ్గించారు, కొన్ని 0 పాయింట్కి తీసుకెళ్ళి చాలా సంతోషం. వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలాగా 0 పాయింట్కి తీసుకెళ్లారు. కాకపోతే ఒకటి, ఈ ఇచ్చిన వెసులుబాటుని వెంటనే వినియోగదారుడికి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ధరలు పెంచినప్పుడు పెంచేస్తారు, తగ్గినప్పుడు తగ్గించరు. మనం పెట్రోల్ బంకుల్లో చూస్తాం, ధరలు తగ్గినప్పుడు తగ్గించరు, పెంచినప్పుడు మాత్రం రాత్రి పెంచేస్తారు. అలా కాకుండా వస్తువు ఎప్పుడైతే ఈ 22వ తారీఖు నుంచి అమల్లోకి అవుతుందో దీన్ని వెంటనే ముందుగానే స్టాక్ పాయింట్ నుంచి కూడా తగ్గేలాగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ముఖ్యంగా ట్రాక్టర్ రైతులకు సంబంధించి యాంత్రీకరణ జరుగుతుంది అధ్యక్ష. యాంత్రీకరణ దాదాపుగా 0 పాయింట్కి తీసుకెళ్ళినప్పుడు ఎంత మేలు జరుగుతుందో మనకు తెలుసు. ఇవాళ యంత్రాలు ఎందుకంటే పని లేక కొంతమంది, పని చేయడానికి రాక కొంతమంది, అనేక రంగాలు కుదేలు అవుతున్నారు అధ్యక్ష. మన రాష్ట్రానికి సంబంధించి ఇవాళ మీ ద్వారా సభకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో పని లేదంటారు, కానీ ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి పని చేసుకునే వాళ్ళు రావాల్సిన పరిస్థితి వస్తుంది, బెంగాల్ నుంచి వచ్చే పరిస్థితి వస్తుంది. మీకు తెలుసు, మీ ప్రాంతంలో కోతలకి, నూర్పిళ్ళకి బెంగాల్ నుంచి వచ్చే కార్మికులు రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే సంక్షేమం ఎక్కువగా అందుతుందేమో, అందువల్ల రావడం లేదనే వాదన కూడా జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా ఈ అనేక రంగాల్లో మార్పులు తెచ్చారు. ఇవాళ 2 స్లాబ్స్ అమెరికా లాంటి దేశంలో కానీ, యూరోప్లో కానీ చాలా దేశాల్లో 2 స్లాబ్సే ఉంటాయి అధ్యక్ష. సెంట్రల్ పన్ను, స్టేట్ పన్ను రెండే పన్నులకి విధానం కింద ఉంటుంది. రాష్ట్రం ఇప్పుడు కూడా ఇంకా కొన్ని పెనుమార్పులు రావాల్సి వస్తుంది. ఒకప్పుడు మీకు తెలుసు, యానా ఉండేది ఒక కుగ్రామం. అక్కడ తాగుబోతుల సంఖ్య ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ అక్కడి నుంచి ట్రక్కులు వేల ట్రక్కులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అంతా అమ్ముకుంటూ వెళ్ళిపోయాడు ధరల తేడా వల్ల. ఈ మధ్య మనం చూసాం, ఎక్సైజ్కు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇక్కడ ధరలు ఎక్కువగా ఉండటంలో, పనికిరాని సరుకు ఉండటంలో కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, పక్కనున్న తెలంగాణ నుంచి భారీగా సరుకులు వచ్చాయి. ఎప్పుడైతే మన ధరలు తగ్గినాయో, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోగా నాణ్యమైన సరుకు అందుబాటులోకి వచ్చిందో ఇక్కడే వినియోగం పెరిగింది, ఆదాయం పెరిగింది. ఈ విధానం ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 56వ సమావేశంలో ఏదైతే జిఎస్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచన ప్రకారం పండుగ నాటికి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. చాలా సంతోషం. ఇవాళ అందరం హర్షిస్తూ ఉన్నాం. ఎంత పన్నులు తగ్గితే అంత వాల్యూ పెరిగింది అధ్యక్ష, టర్న్ ఓవర్ పెరగాలి. మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. నెంబర్ 2 బిజినెస్ ఉండటానికి వీలు లేదు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ. అందరూ పన్నులు కట్టాల్సిందే. ఈ దేశం ముందుకు నడవాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలన్నా ఒకనాడు రోడ్లు లేవు మనకి. చంద్రబాబు గారి ఆశీర్వచనాల వల్ల, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల, కేంద్రాన్ని ఒప్పించడం వల్ల, మోడీ ఆయన వాజ్పేయి గారి సహకారం వల్ల ఇవాళ పీపీపీ ప్రాజెక్టులు వచ్చినాయి అధ్యక్ష. ప్రైవేట్ ఆపరేటర్లు వచ్చేసి నిర్మాణం చేసి ప్రభుత్వానికి ఇవాళ లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అధ్యక్ష. హైవే ట్యాక్సెస్ వల్ల, టోల్ గేట్ వల్ల.
దానివల్ల దేశంలో అనేక రహదారులు వేసే కార్యక్రమం వస్తుంది. అలాగే ఈ సంస్కరణల ఫలితం దేశానికి రావాల్సిన అవసరం ఉంది. వాల్యూమ్ పెరగాలి. భారతదేశం కూడా నెంబర్ 2కి వెళ్ళిపోవాలి. నెంబర్ 2 స్థాయికి జీడిపి పెరగాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అగ్రగాడి, ఎందుకంటే జనాభాలో నెంబర్ 1లో ఉన్నాం. చైనాకి దాటిపోయాం మనం ఆల్రెడీ. దేశంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ప్రమాణాలు కూడా పెరగాల్సిన అధ్యక్ష. ఒకటి, ఇంకా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోవడం తప్పు. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే వారికి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. విద్యా సంస్థలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ప్రభుత్వ ఈక్విటీ తోటి మనం ఆ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. దాతృత్వం పెరగాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు, చాలా దేశాల్లో సంపాదన పిల్లలకి ఎవరు అధ్యక్ష, ఇన్స్టిట్యూషన్లకు ఇస్తారు, విద్యా సంస్థలకు ఇస్తారు. మన దేశంలో కూడా ఆ సంస్కృతి రావాలి. సిఎస్ఆర్ గ్రాంట్ లాగానే భారీ ఎత్తున సంపాదించిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు విద్యా సంస్థలకు, వైద్యాలయాలకు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ జనరిక్ మెడిసిన్స్ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మెడికల్ బిల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎక్విప్మెంట్ కాస్ట్ పెరుగుతూ ఉంది. వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే పరీక్షలు చేస్తారో అవన్నీ కూడా చాలా భారీ పన్నులు ఫేస్ చేయడం వల్ల, విదేశాలను దిగుమతి చేసుకోవడం వల్ల వాటి కాస్ట్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అదంతా కూడా మరలా వినియోగదారు మీద పడుతూ ఉంది. కనుక దాని కాస్ట్ తగ్గించేదానికి కూడా ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉందని సవినీయంగా మనవి చేసుకుంటూ, వాళ్ళు ఏదైతే ఈ GST 2 సంస్కరణలు ఫలితాలు ఇస్తాయి, నేను చెప్పాను 2 లక్షల కోట్లు అనుకున్నది 24 లక్షల కోట్లకి ఎలా పెరిగిందో, రేపు ఇంకా ఇవాళ తగ్గించిన ఫలితానికి ఇంకా పెరుగుతుంది. వాల్యూమ్ పెరుగుతుంది. పన్నులు చెంచే వాళ్ళు పెరుగుతారు. ఇవాళ ఐటీ రిటర్న్స్ పెరిగిపోయినాయి అధ్యక్ష. ఎవరు అడగకుండా రిటర్న్స్ పెరుగుతున్నారు. ఐటీ అధికారులు ఇళ్లకు రావడం లేదు, కార్యాలయాలకు రావడం లేదు. సేల్స్ ట్యాక్స్ అధికారులు వచ్చి దాడులు చేయటం లేదు, బిజినెస్ లో దాడులు చేయటం. కానీ నిజాయితీగా వ్యాపారం చేసే విధానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. రాను పర్ఫెక్షన్ రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రోత్సాహాలు ఇవ్వండి. ఎవరైతే నిజాయితీగా వ్యాపారం చేసే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వండి, పారిశ్రామికలకు ప్రోత్సాహాలు ఇవ్వండి. దానివల్ల తప్పలేదని సవినీయంగా మనం చేసుకుంటూ, దీన్ని పూర్తిగా సమర్థిస్తూ ప్రధానమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనందరం ఆమోదిస్తున్నాం. ముఖ్యంగా దీనికి పూర్తిగా సహకరిస్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో సంస్కరణలకు నాంది పలికినప్పుడు, పివి నరసింహారావు గారు సంస్కరణలు పెట్టినప్పుడు అమలు చేసిన చంద్రబాబు గారు, ఫలితం దెబ్బతిన్నాం. సంస్కరణ అమలు చేసినప్పుడు విద్యుత్ రంగంలో వచ్చిన సంస్కరణలు ఆ సంవత్సరం ఆ ఎన్నికల్లో మేము దెబ్బతిన్నాం. కానీ ఫలితం వచ్చింది. సంస్కరణ ఫలితంగా విద్యుత్ రంగంలో పెనుమార్పులు వచ్చాయి. ఇవాళ అలాగే ఈ సంస్కరణను ప్రతిపాదించడమే కాదు, దాన్ని సమర్థిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తూ సహకారం అందిస్తున్న చంద్రబాబు గారు కూడా అభినందనలు తెలియజేస్తూ, పయ్యావుల సేవ గారు, కేశవరావు గారు ప్రవేశపెట్టిన ఈ సంస్కరణ